ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నామమున మీకు మా శుభాకాంక్షలు. ఈ పరివర్తన ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు రావాలని, దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాల్లో పరివర్తన రావాలని ఆశిస్తుంటున్నాం. ఈ దినాల్లో ప్రకటన గ్రంథం మీద మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ సందేశం యోహాను ద్వారా, యేసు ప్రభువు యోహాను ద్వారా ఇస్తున్నటువంటి ఈ సందేశం, ఈ 7 సంఘాలకు ఇస్తున్నటువంటి సందేశం. దాని గురించి మనం ధ్యానించుకుందాం. మరి అంతకు ముందుగా ప్రార్థన చేస్తాం. కర్తవ్యమైన యెహోవా, యేసు ప్రభు పేరట మీ సన్నిధికి వస్తుంటున్నాం. మీ వాక్య ధ్యానంలో మాకు మీ సహాయం కోరుకుంటున్నాం ప్రభువా. మరి మీ యొక్క వాక్యాన్ని వినటమే కాకుండా అర్థం చేసుకుని మీ వాక్యానుసారంగా జీవిస్తూ మా జీవితాల్లో పరివర్తన మేము గమనించటానికి, మరి దాన్ని బట్టి మీ నామానికి మహిమ ఘనత రావాలని మేము ఆశపడుతుండగా ఈ సమయంలో మీ యొక్క ఆత్మీయ సహాయాన్ని మాకు అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి ఈ సత్యాలు కొన్ని నేర్చుకుందాం. 7 సంఘాలకి ఎందుకు రాశాడు? చాలా సంఘాలు ఉన్నాయి కదా అని అంటే, ఇప్పుడు స్కీమటైజ్ అన్నమాట. అంటే 7 అనేది ఒక సంపూర్ణమైనటువంటి నంబర్ కాబట్టి 7 సంఘాలని ఆయన ఎన్నుకున్నాడు. 7 సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలు, మరి ఇలాంటి సమస్యలు అన్ని సంఘాల్లో ఉండొచ్చు అన్నమాట. మరి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సమస్య ఉన్నది. ఒక్కొక్క సంఘంలో మరి ఈ 7లో 2 సంఘాలకు మాత్రం సమస్య ఉన్నట్టుగా మనకి ఉండదు. ఎక్కడైతే సమస్య ఉండదో అక్కడ దానికి కరెక్ట్ చేసుకున్నట్టుగా మనం చూడమన్నమాట. మరి ఈ యొక్క ఎఫెసీ పత్రికలో మొదటి వచనం, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయుము. దూత ఏంజల్ని స్పిరిట్ అని కూడా అంటారు, ఆత్మ అని అంటారు. ఇప్పుడు మనం 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నప్పుడు అక్కడ 7 ఆత్మల నుండి అని యోహాను రాస్తాడు కదా. అంటే దేవుని నుండి, కుమారుని నుండి, మరి పరిశుద్ధాత్మ నుండి శుభాకాంక్షలు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ విధంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మరి ఈ 7 ఆత్మలు అనేది ఈ 7 దూతలు అని కూడా అనొచ్చు అన్నమాట. 7 దూతలు. మరి ఒక్కొక్క దూత ఒక్కొక్క సంఘానికి నియమింపబడినటువంటి దూత. మరి పరలోక రాజ్యంలో ఈ దూతలు ఒక్కొక్క సంఘానికి సంబంధించినటువంటి దూత పరలోక రాజ్యంలో ఉన్నది. వాళ్ళు ఒక్కొక్క సంఘానికి సంబంధించినటువంటి ఆ అభ్యుదయం, ఆ వెల్ఫేర్, ఆ ప్రొటెక్షన్, ఆ కాపుదల ఈ దూతలు చూసుకుంటాయి అన్నమాట. ఆ విషయం మనం దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. ఒక దేశానికి ఒక దూత ఉన్నట్టుగా, మరి పిల్లలకి దూతలు ఉన్నట్టుగా చూస్తాం కదా. అదేవిధంగా ఈ సంఘానికి కూడాను ఒక్కొక్క సంఘానికి ఒక దూతను నియమింపబడినట్టుగా చూస్తామన్నమాట. వాళ్ళు స్పెషల్ దూతలు. ఆ దూతలు మరి దేవుని సన్నిధిలో ఉంటాయి. ఆ దూత ద్వారా మరి సందేశం యోహానుకి ఇవ్వబడింది. ఓకే, ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి మొదటి అధ్యాయంలో మరి త్రిత్వనామమును కదండి శుభాకాంక్షలు, కాబట్టి 7 ఆత్మలు అనేది పరిశుద్ధాత్మకు సంబంధించింది కదా అని అనుకోవచ్చు. ఆ విధంగా కూడా అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అదే విధంగానే అనటానికి వీలేదు. 7 ఆత్మలు అని పరిశుద్ధాత్మని 7 ఆత్మలని ఎట్లా అనుకుంటారు అంటే, యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. దేవుని యొక్క ఆత్మ గురించి 7 విధాలుగా వివరింపబడినట్టుగా ఉంటుంది. కానీ అది పరిశుద్ధాత్మ 7 విధాలు అనేది ఎక్కడ కూడాను క్లియర్గా మనం
మనం చూడం. 7 విధాలుగా వర్ణించారు, కానీ 7 అంచులు కలిగినటువంటి ఆత్మ అని మనం ఎక్కడ కూడాను పరిశుద్ధాత్మ గురించి క్లియర్గా చెప్పినట్లేదు. అంతేకాకుండాను మరి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు ప్రతిసారి కూడాను త్రిత్వం గురించి చెప్పలేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామమున అని కూడాను పత్రికలో వ్రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి కూడాను పరిశుద్ధాత్మ దేవుని గురించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ శుభాకాంక్షలు చెప్పినట్టుగా మనం చూడమన్నమాట. కాబట్టి ఇది ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడు ఆత్మలు దేన్ని సూచిస్తున్నాయి? మరి ఆ సంఘపు దూతలను కూడా సూచిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 7 నక్షత్రములు తమ కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. మరి మొదటి అధ్యాయంలో యేసుప్రభు యొక్క వర్ణనలో మరి కొన్ని విధాలుగా వర్ణించబడ్డాడు కదా. ఆ వర్ణన నుండి ఒక్కొక్క విషయాన్ని ఎత్తి ఒక్కొక్క సంఘానికి మరి అంటుకట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘానికి చెబుతుంది ఏంటంటే, ఆయన కుడి చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య సంచరించువాడు. కుడి చేత పట్టుకొని అంటే సంఘాలు దేవుని యొక్క హస్తంలో ఉన్నాయి. పట్టుకోవటం అంటే ఏదో లూజ్గా పట్టుకోవటం కాదు, గ్రిప్ అన్నమాట. ఓకే, గట్టిగా పట్టుకోవటం అంటే భద్రంగా ఆయన హస్తాల్లో భద్రంగా ఉన్నవి. క్రైస్తవ సంఘాలు ఒత్తిడి గుండా వెళ్ళినప్పుడు, హింసింపబడుతున్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క బలమైనటువంటి హస్తాల్లో ఆ సంఘాలు ఉన్నవి, దేవుని కాపుదల్లో ఉన్నవి అని గ్రహించుకోవాలి. మరి అక్కడ సంచరించువాడు యేసుక్రీస్తు సంఘాల మధ్య ఉన్నాడు, మధ్య సంచరిస్తుంటున్నాడు. అంటే వాటి గురించి తెలుసుకుంటున్నాడు, వాటిని తనిఖీ చేస్తున్నాడు. మంచి చెడుగులు ఏంటి, మంచి ఏంటి, చెడుగులు ఏంటి అని తనిఖీ చేయటం అన్నమాట. కాబట్టి సంచరిస్తుంటున్నాడంటే హీజ్ నోటీసింగ్, హీజ్ సూపర్వైజింగ్. ఆయనకన్నీ తెలుసు, మంచి చెడుగులు తెలుసు, ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నాడు కాబట్టి, మధ్య ఉండి చూస్తున్నాడు కాబట్టి అని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 నుండి 3 వరకు మనం కొన్ని పాజిటివ్ విషయాలు చూస్తాం. 5వ వచనంలో కూడాను కొన్ని యేసు ప్రభువు ఈ సంఘం గురించి, ఎఫెసీ సంఘం గురించి కొంచెం ఆయన గ్రహించినటువంటి మంచి విషయాలు ఏంటంటే, నెంబర్ 1, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్, క్రియలు, మరి కష్టపడి చేస్తున్నటువంటి క్రియలు, వాళ్ళ మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళు సహించుకుంటూ చేస్తున్నటువంటి క్రియలు అన్నమాట. అవన్నీ దేవుడు రిజిస్టర్ చేసుకుంటున్నాడు. మనం అది గమనించాలి. దేవుని కోసం మనం ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని సహించుకున్నా కానీ దేవుని దృష్టిలోకి అవి వెళతాయి, దేవుడు గమనిస్తున్నాడు అని మనం గ్రహించుకోవాలి. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబుద్ధికులని నీవు కనుగొంటివనియు. చూడండి, అది కూడా గమనించాడు అన్నమాట. ఏంటి గమనించింది? అబద్ధ బోధలు. ఇక్కడ అపోస్తులు కానటువంటి వాళ్ళు అపోస్తులుగా నటిస్తూ వారి యొక్క అబద్ధ బోధలు చెబుతుంటున్నారు. వాటిని వీళ్ళు సహించట్లేదు. మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైతే సహించుకోడో, దేవుని యొక్క అనుచరులు వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసులైతే, దేవుని గణపరిచినటువంటి వాళ్ళైతే వాళ్ళు కూడా అసహించుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అది మా సంఘంలో మరి చాలా తప్పులు జరుగుతున్నాయండి, కానీ అవన్నీ యునైటెడ్గా మనం అందరం కలిసి ఉండాలి కాబట్టి మరి ఈ లోపాలన్నీ
బయటకు తీసుకొస్తే ఆ యూనిటీ ఐకమత్యత ఉండదు కాబట్టి అది చెప్పుకోకపోవటమే మంచిది అని అంటారన్నమాట. అని పాపాన్ని కప్పిపుచ్చుతారు, ద్వేషించరు, పాపాన్ని ద్వేషించరు. దేవుడు ద్వేషించినట్టుగా మనం ద్వేషించాలి, పాపాన్ని ద్వేషించాలి. అప్పుడే మనం దేవుని యొక్క అనుచరులు అని అనుకుంటాం అన్నమాట. మరి ఇప్పుడు ప్రతిదీ ప్రేమిస్తూ సర్దుకుపోతూ ఉంటే మరి ద్వేషం ఎప్పుడు వస్తుంది, హేటెడ్ ఎప్పుడు వస్తుంది? పాపాన్ని ద్వేషించటం, పరిశుద్ధతని ప్రేమించటం అనేది దే ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఒక నాణ్యానికి రెండు భాగాలు ఎట్లా ఉంటాయో ఆ విధంగా అన్నమాట. దేవుని ప్రేమించడం అంటే దేవునికి అయిష్టమైనటువంటి వాటిని ద్వేషించడం. యు హేట్ వాట్ గాడ్ హేట్స్. అది మనం గమనించాలి. వాక్యం చదువుకున్నప్పుడు తెలుస్తుంది దేవునికి ఇష్టమైనవి ఏంటి, దేవునికి అయిష్టమైనవి ఏంటి. మరి అని ప్రతిదీ కూడాను అయిష్టంగా మనం చేసుకోకూడదు. ఓకే, కాబట్టి మనం లిస్ట్ వేసుకోవాలి దేవునికి అయిష్టమైనవి ఏంటి. ఇప్పుడు 10 ఆజ్ఞలు చూసుకోండి, 10 ఆజ్ఞల్లో చక్కగా మనం గమనిస్తాం దేవునికి ఇష్టమైనవి ఏంటి, అయిష్టమైనవి ఏంటి. అలాంటివి బైబిల్ చదువుతూ ఉంటే, దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుని యొక్క ఇష్టాయిష్టాలు మనం గమనిస్తామన్నమాట. మరలా 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఓకే, దేవుని పరిచర్యలో వాళ్ళు అలసిపోకుండా, ఓకే, వాళ్ళు ముందుకెళ్ళి మరి దేవుని కార్యాలు చేస్తున్నారు, దేవుని పరిచర్యలో ముందుకి వెళుతున్నారు. కానీ ఇక్కడ 4వ వచనంలో కొంచెం సీరియస్గా చెప్తాడు, నెగిటివ్గా చెప్తాడు. మరి అయినను, ఎంఫసిస్ ఇక్కడ, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మరి వాళ్ళు దేవుని నిమిత్తం కష్టపడుతున్నారు, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తున్నారు, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు. మరి తప్పుడు బోధల్ని వాళ్ళు అంగీకరించట్లేదు. మరి దేవుడు అసహించుకున్నటువంటి వాడిని అసహించుకుంటున్నారు. ఇంకా ప్రేమ లేదంటున్నాడు ఏంటి అంటే, ఇవన్నీ చేసినప్పటికీ దేవుని ఎడల ప్రేమ లేకుండా కూడా ఇవి చేయొచ్చు అన్నమాట. ఎందుకు చేస్తున్నారు మరి దేవుని ప్రేమ లేకుండా ఇవన్నీ అంటే? చేయాల్సింది కాబట్టి, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి. మరి మనకు ఇష్టం ఉండినా ఇష్టం లేకుండా ఉన్నా కానీ ఇది చేయాలి కాబట్టి అవసరాన్ని బట్టి చేసినట్టుగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్టాయిసిజం అంటారు అనమాట. ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు కొంతమంది నొప్పి కానీ సంతోషం కానీ అవన్నీ ఫీలింగ్స్ అండి, మనం ఫీలింగ్స్ని బట్టి వెళ్ళకూడదు అని వాళ్ళ ముఖాన్ని ఒక బ్రేజన్ ఫేస్ అంటారు. అంటే ఒక ఇత్తడి ముఖంలాగా ఫీలింగ్స్ లేకుండా కొంతమంది ఆ ఫిలాసఫీ కొంతమందికి ఉంటుంది. ఫీలింగ్స్ అనేవి వాటిని ముఖంలో చూపించరు. మరి సఫరింగ్ కానీ జాయ్ కానీ అది లేకపోతే జీవితం చాలా చప్పగా ఉంటుంది కదా. ఫీలింగ్సే కాబట్టి అవి చూపించుకోకూడదు. మరి ఈ విషయాలు ఎందుకు చేయాలంటే కొన్ని విషయాలు చేయాలి. ప్రేమ లేకుండా అది చేస్తే దేవునికి ఇష్టం లేదన్నమాట. అంటే మరి ప్రేమ ఇంకా ఎట్లా చూపించాలండి? దేవుని ఎట్లా ప్రేమ చూపించాలంటే మరి ఆయన కోసం కష్టపడటమే కదా, రిలీజియస్ యాక్టివిటీస్లో పాల్గొనటమే కదా, ఆయన పరిచర్య చేయటమే కదా, బిజీగా ఉండటమే కదా, మీటింగ్ నుండి ఒక మీటింగ్కి వెళ్ళటమే కదా, అదే కదా దేవుని ప్రేమను బట్టి వెళ్తున్నాం కదా అని అనుకోవచ్చు. ఇవన్నీ కూడాను ప్రేమకి గుర్తు కాదు. మరి దేవుని ప్రేమిస్తున్నాం అనే అంటానికి ఏంటి గుర్తు అంటే దేవునిలో ఆనందించటం. ఓకే, ఏదో యాక్టివిస్ట్గా ఉండటం కాదు, దేవుని సన్నిధిలో ఆనందించటం అన్నమాట. ఇప్పుడు మరియా మార్తలు సువార్తలో ఉంటుంది కదా, మరి యేసుప్రభు ఉన్నప్పుడు బేతనీలో ఉన్నప్పుడు మేరీ మరియా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మరి మరియా యేసుప్రభు సన్నిధిలో ఆనందిస్తూ ఆ సంభాషణలో ఉన్నప్పుడు మార్త వచ్చి యేసుప్రభుని అంటది, మరి నాకు సహాయం చేయమని మరియమ్మకి చెప్పండి అని అంటే యేసుప్రభు ఏమంటాడంటే,
అది కాదు, నువ్వు వేరే విషయాల్లో చాలా బిజీగా ఉన్నావు, కానీ ఒక విషయం అయితే నువ్వు మర్చిపోయావు. ఆ విషయాన్ని, ఆ సంగతిని మరియమ్మ గ్రహించుకుని ఆవిడ మరి నా సన్నిధిలో ఉన్నది కాబట్టి ఆ యొక్క ధన్యతను ఆవిడ పోగొట్టుకోదు, కాబట్టి ఆవిడ ఇక్కడే ఉంటుంది అని దేవుని సన్నిధిలో ఉన్న యేసుప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మరియమ్మను ఆయన ప్రశంసిస్తాడు. ఓకే, కాబట్టి దేవుని సన్నిధిలో ఉండి సంతోషించటం అనేది అది ప్రేమకి గుర్తు అన్నమాట. మరి కొన్ని వాక్యాలు కూడా దేవుని వాక్యంలో చూస్తాం. కీర్తనలు 63:11 కీర్తనీయుడు ఈ విధంగా చెప్తాడు, రాజు దేవుని బట్టి సంతోషించును. రాజు దేవుని బట్టి సంతోషించును. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, ఇన్ యువర్ ప్రెజెన్స్ దేర్ ఆర్ ప్లెజర్స్ ఫర్ ఎవర్ మోర్. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం అన్నమాట. నిజంగా ప్రేమించినప్పుడు ఆయన సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో సమయం గడపాలి. ఆయన సన్నిధిలో సమయం గడుపుతూ ఎప్పుడు మరి షాపింగ్ లిస్ట్ లాగా ఇది చేయి ప్రభువా, ఇది చేయి ప్రభువా, నాకు అవసరతలు ఉన్నాయి, నాకు ఆర్థిక అక్రతలు ఉన్నాయి, నాకు మరి అనారోగ్య పరిస్థితులు ఉన్నాం, ఎప్పుడు షాపింగ్ లిస్ట్ లాగా దేవుని ఆ విధంగా వేడుకోవటం కాదు. దేవుని సన్నిధిలో మరి సంతోషించటం, ఆనందించటం నేర్చుకుంటే అది దేవుని ఎడల ప్రేమ కలిగిన దాంతో సమానం. రోమా 5:2, 4, 11 5వ అధ్యాయంలో 2, 4, 11 దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాను. నిరీక్షణ, దేవుడు ఇక్కడ అతిశయపడటం అంటే సంతోషించటం, ఎగ్జాల్ట్. సంతోషించడం అంటే ఏదో చిరునవ్వు కాదు. అతిశయపడటం అంటే ఒక డ్యాన్స్ వేసినట్టుగానన్నమాట. రోమా 5లో 3 సార్లు అతిశయపడుతున్నాను అని, అతిశయపడుదుము అని 3 సార్లు ఉన్నది. ఒకటేంటంటే 2వ వచనంలో మరి దేని బట్టి అతిశయపడుతున్నాడు? నిరీక్షణను బట్టి. మనం దేవుని సన్నిధిలో ఉంటాం, యేసు ప్రభు వలె ఉంటాం, దేవునితో సదాకాలం ఉంటాం. అది క్రైస్తవుల యొక్క నిరీక్షణ. చనిపోయి యేసు ప్రభు వచ్చినప్పుడు చనిపోయినటువంటి మృతులు లేపబడి, ఆ శరీరాలు లేపబడి, మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆత్మ శరీరం కలుసుకుని దేవుని సన్నిధిలో సదాకాలం ఉంటాం, ఆనందంగా ఉంటాం అనేటువంటి నిరీక్షణ అన్నమాట. కాబట్టి ఆ నిరీక్షణ, అలాంటి పరిస్థితులు ఉంటాయి అని ఆ నిరీక్షణను బట్టి కూడా ఇప్పుడు మనం సంతోషిస్తాం. 4వ వచనం, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుతుంది. శ్రమలయందు కూడాను. మరి ఎందుకంటే శ్రమలను బట్టి మన యొక్క నిరీక్షణ నిర్ధారణ అవుతుంది. ఇక దాని గురించి వివరించడానికి టైం లేదు. శ్రమలను బట్టి మన జీవితం మారుద్ది. దేవుడు శ్రమలను వాడుకొని మన జీవితాన్ని మారుస్తాడు. మరి నిరీక్షణలో, పరలోక రాజ్యంలో మనం కంప్లీట్గా మారిపోతాం, కంప్లీట్గా పరివర్తన చెందుతాం. కాబట్టి ఇప్పుడు శ్రమలు, మనల్ని మార్చేటువంటి శ్రమలు ఆ యొక్క కంప్లీట్ మార్పిడిని సూచిస్తుందన్నమాట. కాబట్టి శ్రమలను బట్టి మనం మారుతాం. ఆ దేవుడు కొంచెం మార్చటమే కాదు, మరి మనం నిరీక్షిస్తున్నటువంటి ఆ సమయంలో మనం కంప్లీట్గా చేంజ్ అవుతాం. కాబట్టి ఈ శ్రమలు అనేది ఆ నిరీక్షణకు దోహదపడుతుంది. కాబట్టి శ్రమలను బట్టి కూడా మనం అతిశయపడాలి. 11వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. దేవుని యందు కూడాను చూడండి, నిరీక్షణను బట్టి మనం అతిశయపడాలి. మన యొక్క శ్రమలు, మనం ఎదుర్కొనేటువంటి శ్రమలను బట్టి మనం అతిశయించాలి, దేవుని బట్టి మనం అతిశయించాలి. కాబట్టి అది నిజమైనటువంటి ప్రేమ అంటే మనం గమనించుకోవాలన్నమాట. కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఏ విధంగా భార్యాభర్తలు ఒకళ్ళు ప్రజెన్స్లో ఒకళ్ళు ఆనందిస్తారో, అలాంటి ఫస్ట్ లవ్ను చూపించుతారో, అదేవిధంగా దేవుని ఎడల మనం ఆనందిస్తూ
మన యొక్క ప్రేమని ఆ విధంగా వ్యక్తపరచుకోవాలి. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రేమ కలిగి అప్పుడు క్రియలు చేయాలి. ప్రేమ లేకుండా క్రియలు చేస్తే దేవుని దృష్టిలో అది అంగీకరించబడదు. మనం గమనించాలి. ఆ విధమైనటువంటి ప్రేమ కలిగి నీవు క్రియలు చేయి అని అంటాడు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేయుదును. అంటే దేవుని దృష్టిలో దేవుని ఎడల ప్రేమతోనే మన యాక్టివిటీస్ చేయాలన్నమాట. ఆ విధంగా చేయకపోతే అది పాపంతో సమానం. మారు మనసు పొందు. ప్రేమ లేకుండా చేస్తున్నావు నువ్వు, మరి థియాలజికల్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు కానీ ప్రేమ లేదు. పరిచర్యలో చాలా యాక్టివ్గా ఉన్నావు కానీ ప్రేమ లేదు. నా ఎడల ప్రేమ కలిగి నువ్వు ఈ క్రియలు చెయ్యి అని దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తుంటున్నాడు అన్నమాట. 6వ వచనం, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది. మరలా పాజిటివ్గా చెప్తున్నాడు. ఈ మంచి నీలో ఉన్నది ఏంటది? నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చూడండి, దేవుడు ద్వేషించినటువంటి వాటిని మనం కూడా ద్వేషించాలి. ఈ నికొలాయితులు ఎవరు అనేది ఇక్కడ చెప్పటం కష్టం, ఊహించవచ్చు. ఏంటంటే నికొలాయితులు అనేవాళ్ళు నాస్టిక్స్ అని ఫస్ట్ సెంచరీలో మొదలెట్టింది, సెకండ్ సెంచరీలో బాగా ఫ్లరిష్ అయిందన్నమాట. శరీరం మంచిది కాదు, అది పాప శరీరం కాబట్టి మనం ఏం చేయాలంటే శరీరాన్ని కట్టుబాటులో ఉంచుకోవాలి, నిష్ఠగా జీవించాలి. మరి వాళ్ళే ఇంకేమంటారంటే దాని ఇంకొక భాగం ఏంటంటే శరీరంతో ఏది చేసినా కానీ ఆత్మకేమి నష్టం కలగదు కాబట్టి నీ శరీరాన్ని ఏ విధంగానే వాడుకోవచ్చు అని దానిలో ఒక భాగం అన్నమాట. కాబట్టి వాళ్ళు లైంగిక జీవితంలో లూజ్ లైఫ్లో వాళ్ళు నిమగ్నులయ్యి శరీరాన్ని దుర్వినియోగం చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు అని గ్యారంటీగా మనం చెప్పలేం వీళ్ళ గురించి, నికొలాయితుల గురించి. కానీ తర్వాత పర్గమంలో ఉన్నటువంటి సంఘం గురించి చెబుతూ ఈ 15వ వచనంలో 2వ అధ్యాయం 15వ వచనంలో కూడాను అటువలనే నికొలాయితుల బోధనను అనుసరించు వారును నీలో ఉన్నారు అని అక్కడ వీళ్ళ గురించి కూడాను చెబుతారు. అంటే పర్గమంలో కూడాను ఇలాంటి ప్రాబ్లము ఉన్నది. కానీ ఎఫెసీలో ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ నికొలాయితులు వాళ్ళ బోధలు వాళ్ళ పాపాన్ని మరి వాళ్ళు సహించుకోవట్లేదు. సంఘంలో ఉండి ఇలాంటి దుర్బాధలు చేస్తుంటే, సంఘంలో ఉండి ఈ విధంగా జీవిస్తుంటే ఎఫెసీ సంఘం అటువంటి వాళ్ళు వాటిని తిరస్కరించారన్నమాట. వాటిని ద్వేషించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దాన్ని దేవుడు అప్రిషియేట్ చేస్తుంటున్నాడు. 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షములు భుజింపరిత్తును. ఇక్కడ 2-3 విషయాలు ఈ వాక్యంలో గమనించాలి. చెవిగలవాడు అంటే ఎవడు మాటలైతే వినొచ్చు, నిజంగా దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం చేసేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు బిలీవర్స్. కాబట్టి బిలీవర్స్కే అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు. చెవి గలవాడు వినుగాక. లెట్ హిమ్ హూ హ్యాజ్ ఇయర్స్ టు హియర్ లెట్ హిమ్ హియర్. రెండో విషయం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏకవచనంలో ఉంటుంది చెవి గలవాడు. సంఘానికి అంతా వ్రాసినప్పటికీ సంఘంలో కొన్ని మంచి కార్యాలు ఉన్నాయి, మరి అయితే ఇక్కడ సంఘంలో ప్రేమ లేదు. అయినప్పటికీ ఇండివిజువల్గా వాళ్ళ బాధ్యత ఉన్నది. సంఘమంతా మరి సంఘంలో సంఘమంతా కలిసి దేవుని ఎడల ప్రేమ లేకపోయినా కానీ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు ప్రేమించవచ్చు దేవుని.
సంఘం అంతా ఇట్లా ఉన్నదిలే అని మరి అది సాకు చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా జీవించనవసరం లేదు. నీవు జీవించు. సంఘంలో ప్రేమ లేకపోవచ్చు దేవుని ఎడల, నీ సంగతి ఏంటి? చెవి గలవాడు సింగులర్ అంటే వ్యక్తిగతమైనటువంటి బాధ్యత గురించి కూడాను ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. చెవి గలవాడు, సంఘస్థులు సంఘం అంతా ఎక్కడికైనా పోనివ్వండి, మనం ఇండివిజువల్గా మనం రైట్ చేయాలి. దేవుని యొక్క మాటలు వినాలి, దేవుడు చెప్పినట్టుగా వ్యక్తిగతంగా మనం అనుసరించాలి అని వ్యక్తిగత బాధ్యతను మనం గమనించుకోవాలి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు. జయించువానికి ఏంటి జయించటం? రోముల మీద జయించటం కాదు, లేకపోతే పర్ఫెక్ట్గా ఉండటం కాదు. ఇక్కడ ఏంటంటే ఈ సంఘానికి సంబంధించినటువంటి విషయం మొదటి ప్రేమను కోల్పోయారు. ఆ విషయంలో వాళ్ళు జయించాలి. మొదటి ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమతో వాళ్ళు పరిచర్య చేయాలి. ప్రేమను బట్టి రైట్ థియాలజీని వాళ్ళు అంగీకరించాలి అనేటువంటి విషయం అన్నమాట. ఆ విషయంలో వాళ్ళు జయించాలి. అప్పుడు జయించితే మరి పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజం పనిత్తును. పరలోక రాజ్యంలో మరి దేవుని సన్నిధిలో ఉండి పరలోక రాజ్యంలో మరి ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు కదా, దానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం మనకి ఉంటుంది. మరి ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో నూతన యెరూషలేము గురించి మనం చెప్పుకున్నప్పుడు అక్కడ జీవ వృక్షం ఉంటుంది. ఆ ఫలాలు తిని మరి మనుషులు సంతృప్తి పడతారు. ఆదాము అవ్వలు వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు ఆ ఏదోను తోట నుండి వెలివేయబడ్డారు కదా, ఆ యొక్క శాపం పోద్ది. దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుడిచ్చేటువంటి దేవుని సన్నిధిని బట్టి వాళ్ళు సంతృప్తి కలిగి ఉంటారు అనేటువంటి అర్థం అన్నమాట. పరిశుద్ధులైనటువంటి మా దేవా, మీ యొక్క సందేశాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి వందనాలు. మీ ఎడల ప్రేమ కలిగి ఉండటానికి మీ యొక్క సన్నిధిలో మేము సమయం గడిపి మిమ్మల్ని బట్టి ఆనందించడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.